రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన జెల్ల దేవయ్య 52 సంవత్సరాలు అనే రైతు తన ఎకరం పొలంతో పాటు మిగతా పొలం కౌలుకు చేస్తున్నాడు. ఆ పొలానికి కూడా నీరు సరిపోగా పొలం ఎండిపోవడంతో ఆ రైతు పురుగుల మందు తాగి పొలం వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా మృతునికి భార్య పద్మ 48 సంవత్సరాలు, కూతురు రేఖ 25 సంవత్సరాలు, కొడుకు అజయ్ 20 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. ఈ మధ్యనే కూతురికి వివాహం జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న మృతుని కుటుంబ సభ్యులు అర్థం కాని పరిస్థితులలో మరి పొద్దున్నాక కష్టపడి పొలాలు ఎండిపోతున్నాయి. మరి వాటి ఎమ్మడి వండుకుంటూ రాత్రి 12 తర్వాత ఇప్పుడు వచ్చి మందు తాగిండి, ఇక్కడనే పొలం దగ్గరనే చనిపోయిండు. మరి గవర్నమెంట్ దీనికి మరి వారి కుటుంబానికి సాయం చేయాలని మా పోతుగల్ గ్రామ ప్రజల తరఫున ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అలానే కలెక్టర్ గారిని, మరి ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు కూడా వెంటనే స్పందించి పోతుగల్ గ్రామ పరిస్థితులను, రైతుల పరిస్థితి చూసి మరి మీరు ప్రభుత్వం కూడా ఆదుకోవాలని మరి మా గ్రామం తరఫున కోరుతున్నాం. మరి వెంటనే వచ్చి దీనికి ఒక విచారణ చేసి మరి రైతులు ఇలా ప్రతి ఒక్క రైతు కూడా కష్టకాలంలో ఉన్నాడు, చనిపోతుండ్రు. మరి వెంటనే స్పందించాలని కలెక్టర్ గారిని కూడా మరీ కోరుతున్నారు. మరి ఇంకా ఎక్కువ మాట్లాడే పరిస్థితి లేదు. మాకు అందరికీ చాలా బాధాకరము. అతనికి ఒక కొడుకు మరి బిడ్డ ఉన్నారు. వారికి కూడా ఇంకా పెళ్ళిళ్ళు ఒక బిడ్డకు అయింది, కొడుకు కాలేదు. మరి బాగా దీన పరిస్థితులు ఉన్నది. దానికి ప్రభుత్వం కూడా ఆలోచించి ఆదుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా ప్రజాప్రతినిధులను, మరి ముఖ్యమంత్రి గారిని అందరినీ కూడా కోరుతున్నాను. మా కేటీఆర్ గారు కూడా స్పందించాలి. మరి దీనికి రైతులకు ఇప్పుడు సహాయం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి కేటీఆర్ గారు కూడా మరి ఈ సంఘటనకు స్పందించి మరి వారి కుటుంబానికి కూడా సహాయం చేయాలని మరీ కోరుతున్నాం. ఈరోజు మా పోతుగల్ గ్రామానికి చెందిన నిరుపేద రైతు జెల్ల దేవయ్య ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఈరోజు అప్పులు తీర్చలేని పరిస్థితులు ఉన్న సందర్భంలో ఏ నిర్ణయం తీసుకోవాలని తెలియని సందర్భంలో ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది. పురుగుల మందు తాగి వారికి మన మహేంద్రన్న దృష్టికి తీసుకుపోయి వారికి ఆర్థిక సహాయం, అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సహాయం అందే విధంగా మా కాంగ్రెస్ పార్టీకి పెద్దలందరికీ కూడా దృష్టికి తీసుకుపోయి వారికి ఆర్థిక సహాయం అందజేసే విధంగా నేను ముందుకు తీసుకుపోతా. అదేవిధంగా ఏంటంటే అతనికి ఒక భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, కూతురు పెళ్ళి అయింది. అదేవిధంగా వృద్ధురాలైన ఒక తల్లి కూడా ఉన్నది. వాళ్ళ ఈరోజు బతకడం చాలా కష్టంగా ఉన్నది. అన్ని విషయాలు కూడా మా మహేంద్రన్న దృష్టికి తీసుకుపోయి వారికి సహాయం అందే విధంగా మేము చర్యలు చేపట్టాం.